ఆర్మూర్ డివిజన్ మొత్తం కూడా ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఇది ఒక సిగ్గుచేటుగా ఈరోజు పీడిఎస్ విద్యాసంఘం భావిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నదో ఈరోజు 27,000 పాఠశాలలన్నింటినీ కూడా కుదించి 4,000 పాఠశాలను ఈరోజు తీసుకొని వస్తామని చెప్పేసి కూడా చెప్తున్నదాన్ని వెంటనే ఆపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విద్యారంగ సమస్యలు ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క ఈరోజు విద్యార్థి సంస్థలలో ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఈరోజు ఉన్నది. కనీసం బాత్రూంలో సౌకర్యాలు ఈరోజు అమ్మాయిలకు లేని పరిస్థితిలో ఉన్నది. ఇటు టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈరోజు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది మనకు ఏర్పడుతూ ఉన్నది. విద్యారంగానికి మేము పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా రీఎంబర్స్మెంట్ అనే సోయి కూడా లేకుండా ఈరోజు ఉన్నది. ఒక పక్కనేమో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అవి మాత్రం ఇలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు అనేక పాఠశాలలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో కూడా ఇప్పటికి కూడా సరైన వాళ్ళకు వస్తువులు కూడా రాని పరిస్థితిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పేరిట గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంది. కనీసం విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి కనీసమైన ఎంఈఓ డిఓలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కరువైన పరిస్థితి మనకు ఈరోజు నెలకొంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో దాదాపు ఒక 20 అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్త కేజీ టు పీజీకి బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఆర్మూర్ డివిజన్లో ఉన్న అన్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు కూడా ఈరోజు సంపూర్ణ బంద్ని వాళ్ళు తెలిపారు. దాంతోపాటుగానే అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు దీంట్లో పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో ఈరోజు విద్యార్థులకు తల్లిదండ్రులు అందరినీ కూడా కూడగట్టుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.